బాపట్ల జిల్లా చీరాలలో ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మహిళ బిడ్డను క్షేమంగా కనక వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి మృతి చెందిందని ఆరోపిస్తూ బాధితులు బాపట్ల డీఎం హెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు అధికారులు మద్దతు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిపై తిరిగి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబానికి నవజాత శిశువుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 5 రోజుల పాటు డాక్టర్ రామకృష్ణ వైద్యం చేశాడు. 16వ తేదీ ఉదయం 6 గంటలకి ఆపరేషన్ చేసి ఇద్దరు కుమ్మక్కయ్యి ఆ తల్లి సౌమ్య మృతికి కారణమయ్యారు. కాబట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. రిపోర్ట్ వాటికి పంపించినారు. ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన ఫోన్ లిస్టులు చెప్తాను, మీరు చూసి చూడట్టు పోండి, మీకు ఎంత పేమెంట్ కావాలి, వాళ్ళకి ఎంత ఇవ్వమంటారు. వీటి గురించి నాకెన్ని ఫోన్లు వచ్చినాయో మీరు అడగండి. ఎంత సిగ్గులేనటువంటి వ్యవస్థ నడుస్తుందో మాకైతే తెలియట్లా. ఈరోజు ఒకవేళ రామకృష్ణ హనుమాన్ గారి వల్ల హాస్పిటల్లో తప్పు చేసి దయచేసి ఈయనని కాపాడదాం అనుకున్న గోరంట్ల చౌదరి గారికి చెప్తున్నా, ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ రాని ఈ రిపోర్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉందట. మాకు కూడా వచ్చింది. అక్కడక్కడే మచ్చుక్కైనా మంచి మంచి డాక్టర్లు ఉంటారు, మంచిగా రిపోర్ట్లు రాస్తారని. ఈ రిపోర్టు గనక బయటకు వచ్చి హాస్పిటల్ సీజ్ చేయాల్సి వస్తే చేసి పడేయండి. మాకొచ్చే మీరేసే చిల్లరతో మా బిడ్డ వెనక్కి రాదు. శిక్షించాలి వైద్యం నిర్లక్ష్యం.